హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాధ్వి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ పకోడా అండి. చికెన్ పకోడాకి అయితే ఏమాత్రం తీసిపోదనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఈజీ అండి చాలా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని మిల్ మేకర్ అయితే తీసేసుకున్నాను 2 కప్స్. చిన్న మిల్ మేకర్ ఉంటే చిన్నది బాగుంటుంది. నా దగ్గర చిన్న మిల్ మేకర్ లెక్క పెద్దదే తీసుకున్నాను. వాటర్ అయితే బాగా కాచి ఇలా ఈ విధంగా అయితే మిల్ మేకర్లో పోసుకుని 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఈ విధంగా అయితే స్క్వీజ్ చేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా పిండేయాలన్నమాట. ఈ విధంగా ఇంకా నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుని చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా అవి మొత్తం మిల్ మేకర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత అలానే కొంచెం ధనియా జీరా పౌడర్, ఇంకా అలానే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొంచెం శనగపిండి, ఇంకా కార్న్ఫ్లవర్ ఈ మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఎక్కడన్నా మనకి నీళ్ళు అవసరం అవుతుంది అనుకుంటే, మరీ డ్రైగా ఉంది అంటే కొంచెం నీళ్ళు అయితే చిమ్ముకోవాలి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం నీరు వేసుకుని మనమైతే కలుపుకోవాలండి. ఇది పొడి పొడిగానే ఉండాలి, ముద్ద కట్టేసినట్లుగా ఉండకూడదు. నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించి మరీ డ్రైగా అనిపించి కొంచెం వాటర్ అయితే ఈ విధంగా అయితే వేసాను. ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది ఈ పకోడా అనేది. ఇంకా ఈ లోపైతే మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఇంకా మనమైతే ఈ విధంగా మిల్ మేకర్ని పెద్దవి కదా, అందుకని కొంచెం బాగా పెద్దగా ఉన్నదైతే కొంచెం మధ్యలోకి అయితే ఇలా విడదీసానమాట. ఇంకా ఈ విధంగా అయితే పకోడీ వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో అయితే ఇది మనం వేయించుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది, చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇంకా తీసేసుకోవడమే. ఈ విధంగా అయితే మొత్తం మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలానే మిర్చి కూడా వేయించేసుకుని దాంట్లో కలిపేసుకోవాలి. మధ్యలో మిర్చి కూడా తింటుంటే బాగుంటుంది కదా, సో మొత్తం మిక్స్ చేసేసాను. ఇంకా అలానే ఆనియన్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చెప్పాను కదా చికెన్ స్టైల్లో ఉంటుందని చెప్పి టేస్ట్ అనేది. అలా నిమ్మకాయ పిండుకుంటూ అలా ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ తినడానికి. అండ్ హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. బాయ్ బాయ్.